సో గాయ్స్ నేను మీరు బాగా సజెషన్ అనమాట. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రీ ఫైర్లో సోలో పోయి అలా కొట్టాలి చూపించబోతున్నాం. నేనైతే డియో పోయి అలా కొట్టాలి చూపించాం. ఈరోజు అయితే సోలోలో వచ్చాం. యాజ్ యూజువల్ క్యారెక్టర్స్ అయితే కింద దిగిపోదాం. ఇక్కడైతే P90 ఉందన్నమాట. ఈ P90 తీసుకుని వచ్చేసినాం. ఇలా ఇద్దరు వేసిండ్రు. మనమే కాల్ చేసుకున్నాం. ఇంకోటి వచ్చేసిండు. నేనైతే బొట్టాలు వేసేద్దాం. థామ్సన్ ఇచ్చుకోండి వీడు. నేనైతే పక్కన హెడ్ షాట్ అయితే వేసేసాం. ఇంకోటి ఇప్పుడు వచ్చేది ఇంకోండి ఇది జియోటి వచ్చేయడం మళ్ళీ అని కూడా కొట్టేసినాం. మనం అయితే పైన కూడా ఉన్నాడు. పైన అయితే ఒకటి ఉన్నాడు కదా. మనమైతే పైకి ఎక్కాం. మనమైతే బ్యానర్ మీద అయితే ఒకటి దిగాడు కదా. అన్ని పెద్ద పట్టించుకోలేదు కదా. లాంగ్ రేంజ్ అన్నీ మనమైతే ఇంకోటి కొట్టేసినాం. ఇటైతే వెళ్ళిపోదాం. ఇంకొండి ఇక్కడైతే ఏమి ఉన్నాడో కాబట్టి మనమైతే జియోటి చేసాడు ఇంకొకడు. మనం మళ్ళీ పీక్ మీదకి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడికి పీక్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్యానర్ మీద దిగిపోయాం. అన్ఫార్చునేట్లీ అయితే బ్యానర్ మీద దిగిపోయాం. అక్కడ ఎవరిదో స్టాచ్యూ క్యారెక్టర్ ఉంది ఇక్కడ పోయింది. మనమైతే దిగిపోదాం. క్యారెక్టర్ వేసుకుని అయితే దిగిపోదాం. కింద నుంచి అయితే ఎవరు కొడుతున్నారు మనల్ని. ఓకే మనమైతే దిగిపోయాం. గన్ ఏమీ దొరకలేదు మనకు వచ్చేసి. ఇక్కడైతే డబల్ గన్ ఉంది. ఇక్కడైతే కింగ్ ఫిషర్ దొరికింది కదా. మనకైతే కింగ్ ఫిషర్ దొరికింది. ఇక్కడ మళ్ళీ వుడ్ బేకర్ అయితే దొరికింది. ఓకే మనకు మంచి గన్లే దొరికాయి. ఓకే దీని మీద అయితే ఎవరు లేరనమాట. పీక్ బిల్డింగ్ మీద అయితే అందరు ఎలిమినేట్ అయిపోయారు. ఓకే ఇటు పక్క నుంచి ఎవరు కొట్టారు కదా అని చూసుకున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అనుకుంటే అక్కడ ఒకటి ఉన్నాడు. ఓకే సక్సెస్ఫుల్ అయితే అని కూడా సక్సెస్ఫుల్ అయితే క్లియర్ చేస్తాం అనిని. ఇంకో ఇక్కడ ఒకటి ఉన్నాడు. షట్ ఏం కనెక్ట్ అవుతలేదు వీడికి. ఏం కనెక్ట్ అయింది. ఒక్క బుల్లెట్ గైస్ ఒక్క బుల్లెట్. ఓ షట్ తప్పించుకున్నాడు గైస్. ఒక్క బుల్లెట్లో పోయిండాడు. బ్యానర్ మీదకి అయితే దీని మీద నుంచి దూకొచ్చు గైస్. పీక్ మీదకి ఇప్పుడు దాకా తెలియదు నాకు. ఓకే ఇప్పుడైతే తెలిసింది. ఇలా దూకుతామే. మనమైతే దూకేసాం సక్సెస్ఫుల్లీ. ఇక్కడైతే లూట్ బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉంది. బిజోన్ అయితే ఉంది. బిజోన్ అయితే తీసుకున్నాం. ఓకే ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇద్దరు ఎనిమిస్ కొట్టుకుంటున్నారు అన్నమాట. ఓకే ఫుల్ డ్యామేజ్ అయితే చేసినాం. మన మమ్మల్ని ఏం అనుకోకుండా అయితే తిరిగింది. ఓకే చేసేద్దాం. ఫుల్ అయితే చేసేసినాం. ఇంకొక 2 బుల్లెట్స్ అయితే కొడితే అయిపోద్ది. బుల్లెట్స్ అయితే కొట్టేసినాము. అవుట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మనకి 7 కిల్స్ అయితే ఉన్నాయి. 7 కిల్స్ టోటల్గా డ్రాప్ అయితే వేసేద్దాం. ఓకే డ్రాప్ అయితే పడిపోయింది. స్కిప్ చేసామా. స్కార్ త్రిబుల్ చిప్ ఉందా. స్కార్ త్రిబుల్ చిప్ తీసుకొని పక్కన పడేద్దాం. ఎందుకంటే ఆ లైట్ అనేది ఒకటి ఆ లైట్ ఉంది కదా గైస్. ఆ లైట్ అయితే పోవాలన్నమాట. లేకపోతే ఎనిమిస్ తెలుస్తుంది. 20% బ్యాటరీ 20% ఉందన్నమాట. ఇప్పుడైతే మనం వుడ్ బేకర్స్ బుల్లెట్లు కూడా తీసుకుందాం. ఇక్కడైతే ఎవరైనా ఉన్నారో చూసుకోవచ్చు. దీన్ని కొడితే అనమాట. ఇంకా మన చుట్టుపక్కల అయితే ఎవరు లేరు ఇంకా. ఓకే ఇప్పుడైతే మనం దిగుదాం గైస్. ఇంకొంచెం దిగిపోయాము. ఇక్కడ జాంబీ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇక్కడైతే లాంచ్ ప్యాడ్ ఎవరో వేసారు. అనుకుంటే అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. వెండింగ్ మెషిన్ వైపు వస్తున్నారు అన్నమాట. మనం క్యారెక్టర్ అయితే వేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ వేసుకున్నాం. ఓకే ఇటు వెళ్ళాడు. ఫుల్ స్టెప్స్ అయితే అనిపిస్తున్నాయి మనకి. ఇంకోండి గైస్ మన క్యారెక్టర్ ఓకే ఇన్నైతే కొట్టేసినాం. డ్యామేజ్ చేసాం. ఫుల్ డ్యామేజ్ చేసాం. ఓకే ఫుల్ అయితే అయిపోయిండు. ఓకే గైస్ అటు పక్క అయితే ఒక ఎనిమిది ఉన్నాడు గైస్. 2 బుల్లెట్స్ అయితే వేసేసాం వాళ్ళకి. మనం అయితే వెళ్ళిపోతాం. ఇంకా జోన్ వచ్చేసింది కదా. 10 మెంబర్స్ ఎలా అనమాట. ఇంకా 9 మెంబర్స్ తప్పించి ఎవరు లేరు అనమాట. 9 మెంబర్స్ అయితే ఉన్నారు. ఓకే ఇక్కడైతే కార్ ఉందన్నమాట. ల్యాంబోర్గిని అయితే కార్ ఎక్కాను. మనమైతే కార్ ఎక్కేసి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడైతే డ్రాప్ దగ్గర అయితే ఎనిమిది ఉన్నాడు అనమాట. ఎనిమిది అయితే క్లియర్ చేసేద్దాం. పూకాం క్యారెక్టర్ అయితే వేసాడు. క్యారెక్టర్స్ అయితే వెళ్ళాము. ఓకే అటైతే వెళ్ళిపోతాం. ఇటు పక్కన హెల్త్ అయితే లాగేద్దాం. హెల్త్ షాట్ అయితే ఫైనల్ వచ్చేసి మనకి హెల్త్ అయితే వేసేసుకుందాం గైస్. ఓకే మనం ల్యాంబోర్గిని ఎక్కి కిందకి వెళ్ళిపోదాం. ఓకే ఇంట్లో ఎవరైనా ఉంటారేమో చూద్దాం గైస్. గో టు పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పైన ఎవరైనా ఉంటారో లేదో చూడాలి. ఓకే పైన అయితే ఎవరు లేరు. స్టెప్స్ కూడా ఏమి అనిపిస్తలేదు. పైన అయితే జోన్ పడ్డదనమాట. ఇంకోండి 6 అలా అయితే ఉన్నారు. 5 మెంబర్స్ ఉన్నారు ఇంకా. ఇంకోండి 4 మెంబర్స్ అయిపోయారు ఇంకా. ఓకే మనం అయితే పైకి వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోదాం. గ్రీన్ క్రీమ్లో ఉన్నాడు గైస్. అక్కడ గ్రీన్ క్రీమ్లో చూసారా మీరు. స్కిప్ చేస్తాను. ఓకే సగం వెళ్ళి కొట్టేసిన పక్క నుంచి అయితే ఇంకొకడు
డ్యామేజ్ చేసాడు మనల్ని. హెల్త్ అయితే వేసుకోవాలి. ఓకే, హెల్త్ తీసుకొని కోడ్ ఇచ్చుకొని కిందకి వెళ్ళిపోదాం. ఓకే, కిందకైతే వెళ్ళిపోతాం. ఇక్కడైతే మిషన్ తీసుకున్నప్పుడు అన్నాడు ఫుల్ హిట్ చేసింది. ఇంకొండి ఇక్కడైతే ఎనిమి ఉన్నాడు. ఆ ఎనిమిని అయితే ఫుల్ కొంచెం డ్యామేజ్ చేసాం. ఓకే, మనమైతే హెల్త్ ఇస్తున్నాం. ఇదైతే గ్రాండ్ ఇస్తున్నాడు గైస్. మనమైతే గ్రాండ్ చెక్ చేసింది ఇది. ఓకే, మనమైతే ఫుల్ డ్యామేజ్ చేసాం. మనం ఫుల్ డ్యామేజ్ చేసిన కిల్ అయితే ఎనిమిది అయితే తీసేసుకున్నాడు, దుబ్బేసాడు. ఇంకా ఫుల్ డ్యామేజ్ అయితే చేసినాం. పైన ఉన్నవన్నీ పైన గ్రీన్ క్రిమినల్ వచ్చేసింది మన దగ్గరికి. అప్పుడేని గ్రీన్ క్రిమినల్ అయితే వచ్చేసింది కోబ్రా MP40 వేసుకుని. ఓకే, మనమైతే హెల్త్ తీసుకున్నాం. అయితే ఆటోమేటిక్గా పెరిగిపోయింది మనం పెట్టుకున్న స్కిల్స్ వల్ల. ఓకే, పక్క వచ్చింది. డ్యామేజ్ చేసాం. కిల్ అయితే కొట్టేసాం. హెడ్ షాట్ కిల్. 11 kills అయితే ఉన్నాము ఇప్పుడు. ఆడుకోండి వస్తున్నాడు, పైనుంచి వస్తున్నాడు. 2 bullets అయితే వేసాం. మనకి 31 51 అయితే పడ్డది అడిగి. ఓకే, మనం అయితే కవర్ తీసుకున్నాం. అడిగి 3 bullets వేసాం మళ్ళీని. ఇంకోటి మనం మళ్ళీ కవర్ తీసుకున్నాం. అలాగే 2 bullets వేసాం. 33 అయితే 33 అయితే వేసాము. 44 51 వేసాం మళ్ళీ ఇటు పక్క వచ్చేసిండు. 57 37 వేసాం మనమైతే. ఇంకోండి అక్కడైతే డ్రాగన్ గ్రాండ్ అయితే వేసాం అన్నమాట. అడైతే కవర్ తీసుకున్నాడు. మనమైతే సంతాన్ క్యారెక్టర్ వేసుకున్నాం. MP40 తీసుకుని అడి మీదకైతే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి సక్సెస్ఫుల్లీ 12 kills బోయా అయితే కొట్టేసినాం గైస్. సక్సెస్ఫుల్లీ అయితే బోయా అయితే కొట్టేసినాం మనమైతే. ఎంత పెరిగింది చూడాలి. డైమండ్ 3లో ఉన్నాం మనము. 47 పెరిగింది మనకు వచ్చేసి. ఓకే, సో ఫ్రెండ్స్, నేను మీ వ్లాగర్స్ అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బ్యాండ్లు మాత్రం గట్టిగా కొట్టేయండి. నేను మీ వ్లాగర్స్ అయితే